దీపావళికి ఓనర్ ఇంట్లో లైట్లు సెట్ చేసి ఆన్ చేయగానే పని మనిషి కూతురు బయట కూర్చొని తెగ ఎంజాయ్ చేస్తుంది. ఆ పాప అమ్మా నాకు రెడ్ కలర్ డ్రెస్ కొనిస్తావా అని అడుగుతుంది. ఓనర్ చుట్టూ ఉండడంతో తల్లి కళ్ళతోనే సైగ చేసి పాపని సైలెంట్ గా పంపించేస్తుంది. పని మనిషి పలహారాలు చేస్తుంటే ఉప్పు కారం సరిపోయిందో లేదో చూడమని ఓనర్ లేడీని అడుగుతుంది. దానికి ఆ ఓనర్ రేపు మా అత్తగారు వస్తున్నారు, కారం స్పైసెస్ అన్ని నేనే చూసుకుంటాను, నువ్వేం కలపకు, నాకే బాగా తెలుసు అని రూడ్ గా చెప్తుంది. వెంటనే ఆమె భర్త వచ్చి బట్టల షాపింగ్ కి వెళ్దాం రెడీ అవ్వు అని పిలుస్తాడు. ఆ ఓనర్ పని మనిషితో నేను మర్చిపోయాను, ప్లీజ్ ఇంటి బయట అంతా శుభ్రం చేయి, దీపాలు పెట్టు, మర్చిపోకు, మేము వెళ్తున్నా, దీపావళికి ఇల్లంతా నీట్ గా ఉండాలి, నువ్వు క్లీన్ చేసి ఉండు అని చెప్పి వెళ్ళిపోతుంది. పాపం ఇంటికి వెళ్ళాలని ఉన్న పని మనిషి సరే మేడం అని అంటుంది. కారులో వెళ్తూ ఉంటే భర్త పాప మామకు వెళ్ళాలని ఉంది, ఎంత బాధగా చూసిందో చూసావా అని అడుగుతాడు. దానికి ఓనర్ ఆమె ఇక్కడుంటేనే కదా మన పనులన్నీ కరెక్ట్ గా అవుతాయని చెప్పి వెంటనే కారులో వెళ్తారు. ఇక్కడ వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారు. పని మనిషి ఇల్లంతా క్లీన్ చేసి ఎదురు చూస్తూ ఉంటుంది. సడన్ గా ఓనర్ ఫోన్ చేసి నువ్వు వెంటనే ఇంటికి బయలుదేరు, మేము 15 నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తాం, మిగిలింది మేము చూసుకుంటామని చెప్తుంది. పని మనిషి తన కూతుర్ని తీసుకొని సంతోషంగా ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళి లైట్ వేయగానే వాళ్ళ ఇల్లంతా కలర్ఫుల్ లైట్లతో అలంకరించి ఉంటుంది. వాళ్ళ ఓనర్ ఆమె భర్త అక్కడ ఉండి హ్యాపీ దీపావళి అని సూపర్ సర్ప్రైజ్ చేస్తారు. పాపకి కావాల్సిన రెడ్ డ్రెస్, పని మనిషికి కొత్త చీర, ఇంట్లో చేసిన స్వీట్స్ అన్నీ ఇస్తారు. ఓనర్ నువ్వు మా కోసం ఇంత కష్టపడుతున్నావు, కనీసం ఈ మాత్రం కూడా మేము చేయలేమా అని ప్రేమగా అంటుంది.